ఎస్, మనం ఇప్పుడు చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్ అయితే కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతానికి చూసుకుంటే ఖమ్మం కార్పొరేషన్ మేయర్ గా జనరల్ మహిళకు కేటాయిస్తే, అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ కొత్తగా ఏర్పడింది. దీనికి ఎస్టీ జనరల్ గా కేటాయించిన పరిస్థితి కాబట్టి, అదే కాకుండా అచురాపేటకు సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ గా జనరల్ మహిళకు కేటాయించారు. అదేవిధంగా మధురకు సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ గా జనరల్ మహిళకు కేటాయించారు. సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గా జనరల్ మహిళకు కేటాయించారు. అదేవిధంగా ఖమ్మంలోని కొత్తగా ఏర్పడినటువంటి ఎదిలాపురం సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళకు ఎదిలాపురం ఎస్టీ మహిళకు కేటాయించిన పరిస్థితి కాబట్టి, ఇలా చూసుకున్నట్టయితే బీసీ మహిళకు అయితే కేటాయించారు. వాస్తవానికి మొత్తం కూడా డివిజన్ల వారికి కూడా రిజర్వేషన్లు కేటాయించారు. కొద్దిసేపటి కదా ఏ డివిజన్ సంబంధించి మహిళలకి ఎంత ఉంది, పురుషులకు ఎంత ఉంది, దాంట్లో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, జనరల్ కు సంబంధించి మొత్తం కూడా రిజర్వేషన్ అయితే కొద్దిసేపటి కిందటే వెల్లడించిన పరిస్థితి కాబట్టి, గత కొన్ని రోజుల కాంచి కూడా ఆశాభావాలు అంటే ఆ డివిజన్ లో కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆ డివిజన్ కదంటే మున్సిపాలిటీ సంబంధించినటువంటి మున్సిపాలిటీ వార్డులలో పోటీ చేయడానికి ఇప్పటికే వాళ్ళు సన్నద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. అన్ని అటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు కార్పొరేషన్లు, అదేవిధంగా మిగతా సంబంధించిన మున్సిపాలిటీలలో కూడా పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీ కానీ, ఇటు ఉన్న ప్రతిపక్ష పార్టీ కానీ, అధికారంతో ఉన్న మిత్రపక్ష పార్టీలు కానీ పూర్తి స్థాయిలో కూడా ప్రచారం అయితే గతం నుంచే దిగిన పరిస్థితి కాబట్టి, అన్ని పార్టీలు కూడా ఇప్పటికే మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలకి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వాళ్ళు ప్రచారం కూడా జోరందుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మొన్నటిదాకా మనం చూసుకుంటే స్థానిక సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల్లో హడావుడి ఉండే, అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మున్సిపల్ సంబంధించినట్టు కార్పొరేట్ ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని చెప్పినటువంటి సిచ్యువేషన్ లో అప్పటికే అభ్యర్థులు మొత్తం కూడా ఎవరో ఏ వార్డుకి కేటాయిస్తారు ఒక అంచనాతో అయితే పూర్తి స్థాయి కూడా అంటే ఒక వార్డు రిజర్వేషన్ పైన ఇంకో వార్డుకి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రెండు వార్డులలో కూడా ఒక్కొక్క అభ్యర్థి పూర్తిగా ఆ ప్రాంతంలో పాగేసి అక్కడ ఉన్నటువంటి ఓటర్లకి ఆ దగ్గర అయ్యేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ రోజు మొత్తం కూడా ఏదైతే రిజర్వేషన్ సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కోలాహలంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులు పోటీ చేయాలని చెప్పేసి కూడా ఊగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు గతంలో పోటీ చేసిన వాళ్ళు కొన్ని సిస్టమ్స్ మారిపోయినాయి సార్. ఎందుకంటే కొత్తగూడెం చూసుకున్నట్టయితే గతంలో మున్సిపాలిటీ ఉండేది, ఇప్పుడు కార్పొరేషన్ గా కావడంతో కూడా కార్పొరేషన్ లో మొట్టమొదటిసారిగా జరుగుతున్నట్టు ఎన్నికలు కొత్తగూడెం అని చెప్పొచ్చు. కొత్తగూడెం పాలవంచ కలిపి రెండింటిని కార్పొరేషన్ చేశారు. సో రెండు మున్సిపాలిటీని కార్పొరేషన్ చేయడంతో కూడా పూర్తి స్థాయి కూడా మొత్తం కూడా డివిజన్లు మారిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక్కొక్క అభ్యర్థి వాళ్ళు ఉన్న చోట కాకుండా వాళ్ళు వేరే చోట నుంచి పోటీ చేసినటువంటి సిచ్యువేషన్, రిజర్వేషన్ కల్పించే పరిస్థితి ఇక్కడ ఉంది. పూర్తి స్థాయి కూడా కొన్ని కొత్త మున్సిపాలిటీలు కూడా చూసుకోవచ్చు. ఖమ్మం దగ్గర ఏదైతే ఉందో, ఖమ్మంలో గతంలో పంచాయతీగా ఉన్నటువంటి ఎదిలాపురం ఇప్పుడు అది మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అదేవిధంగా కాకుండా అశ్వరాపేటకు సంబంధించినట్టు కూడా గతంలో మేజర్ పంచాయతీగా ఉంటే అది కూడా మున్సిపాలిటీగా ఆవిర్భావమైన నేపథ్యంలో వాళ్ళకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అంటే కొత్త మున్సిపాలిటీలతో పాటు కొత్త ఏదైతే కార్పొరేషన్ గా వచ్చాయో వాటన్నిటి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా వాటికి సంబంధించి రిజర్వేషన్ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆ వార్డులకు సంబంధించి కానీ లేదంటే డివిజన్ సంబంధించి ఏదైతే కార్పొరేషన్ అయితే ఉంటుందో, ఖమ్మం కొత్తగూడ కార్పొరేషన్ ఉంటుందో దాంట్లో డివిజన్ సంబంధించిన రిజర్వేషన్ కూడా కొద్దిసేపటి ప్రకటించారు. అంతేకాకుండా మున్సిపాలిటీ సంబంధించిన వార్డుల సంఖ్య ఉంటుంది, వార్డులలో కూడా రిజర్వేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన సిచ్యువేషన్ కనపడుతుంది. నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అన్ని పార్టీలు అయితే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా మొన్నటిదాకా జరిగినటువంటి ఎన్నికలు మనం చూసాం, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. సో ఈసారి జరుగుతున్న మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ ఎన్నికలకి పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులైతే రంగం సిద్ధమైనట్టుగా సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్. సో ఖమ్మంలో ఉన్న పరిస్థితి ఇది ఓవరాల్ పరిస్థితి అయితే ఇది. మొత్తానికైతే మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించినట్లుగా తెలుస్తోంది. ఓకే, రైట్. అయితే ప్రస్తుతం అయితే నల్గొండ గురించి తెలుసుకుందాం. నల్గొండకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, నల్గొండలో జనరల్ మహిళకి రిజర్వేషన్ ఖరారైనట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరు ఈ బరిలో ఈ పోటీలో నిల్చునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ సంబంధించి అంటే లిస్టు రానే వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఆశావాహులంతా కొంత గందరగోళమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా పలా వార్డు సంబంధించి తాము పోటీ ఉంటామని కూడా ఆ ప్రచారం చేసుకున్నటువంటి ఆశావాహులకు ఒక ఇట్లా షాకింగ్ నేను చెప్పొచ్చు. ఎవరైతే జనరల్ స్థానం సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అక్కడ ఎస్సీ రావడం, కొన్ని చోట్ల బీసీలు రావడం వంటి రిజర్వేషన్ల ప్రక్రియ సంబంధించి కొంత ఆశావాహుల్లో నైరాశ్యం అయితే నెలకొందని చెప్పొచ్చు. కానీ ఈసారి
ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ కొంత గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా కూడా ఆశావాహులంతా కూడా తాము పోటీ చేస్తామని అంటే మున్సిపల్ చైర్మన్ తామే అని ఆ ఆ, ప్రచారం చేసుకున్న వాళ్ళకు ఇంత ఊహించని షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లో మొత్తం కూడా ఆశావాహులకు తారుమారైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళలకు మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మహిళలకు చక్కటి అవకాశం లభించిందని చెప్పొచ్చు. నల్గొండ మున్సిపాలిటీ ఈసారి కార్పొరేషన్ గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలోనే ఈసారి బీసీ అంటే జనరల్ మహిళకు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం అయితే ఇచ్చింది. అయితే ఇటు ముఖ్యమైనటువంటి మున్సిపల్ చైర్మన్ సంబంధించి చౌటుపల్లి కావచ్చు, మిర్యాలగూడ, చిట్యాల, ఆ మోత్కూరు, భువనగిరి ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ మున్సిపాలిటీ సంబంధించి బీసీ మహిళకు చైర్మన్ పదవి రిజర్వేషన్ ఇవ్వడం అయితే చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా జనరల్ స్థానాల్లో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గా అవకాశం వస్తుందని దక్కుతుందని అనుకున్న వారికి ఈసారి నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ఎన్నికలకు సంబంధించి జనరల్ స్థానాలు ఉన్నటువంటి ఆ స్థానాలు కాస్త ఎస్సీ బీసీ స్థానాలు అయినటువంటి నేపథ్యంలో కొంత వారి రాజకీయ భవిష్యత్తు అయితే కొంత డైలమాలో పడ్డటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా చాలా స్థానాల్లో బీసీలకు అయితే కూడా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా చాలా స్థానాల్లో కొన్ని స్థానాలు కూడా గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతానికి ఈ ఎన్నికలు కూడా చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అత్యధిక ఓటు బ్యాంకు ఉన్నటువంటి చాలా వాటిల్లో తలకిందులుగా రిజర్వేషన్లు ప్రక్రియ ఉండడం తో కూడా కొంత ఆశావాకుల్లో గందరగోళ పరిస్థితులు అయితే నెలకాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ రాని వచ్చింది. రేపటి నుంచి కూడా ఆయా వార్డులకు సంబంధించి ప్రచారం కూడా హోరెత్తించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. రైట్, ఇక నిజామాబాద్ విషయానికి వెళ్తే అక్కడ జనరల్ మహిళకు సీట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇన్నాళ్ళు ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. డ్రా పద్ధతి ద్వారా నిజామాబాద్ కలెక్టర్ డ్రా పద్ధతి ద్వారా ఈ రిజర్వేషన్లను కేటాయించారు. ముందుగా అనుకున్నట్టే నిజామాబాద్ మేయర్ స్థానం బీసీ జనరల్ మహిళకు కేటాయించారు. మొత్తం 60 డివిజన్లు ఉంటాయి. ఈ 60 డివిజన్లలో ఎస్సీ జనరల్ కి 3 డివిజన్లు, అలాగే ఎస్సీ మహిళకు 2 డివిజన్లు, ఎస్టీ జనరల్ కి 1 డివిజన్, బీసీ జనరల్ కి 12, బీసీ మహిళకి 12, జనరల్ కి 12, జనరల్ మహిళకు 16 డివిజన్లను కేటాయించారు. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి ఆశావాహుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. నిజామాబాద్ లో చాలా ఉత్కంఠగా 3 రాజకీయ పార్టీలు ఈ నిజామాబాద్ జిల్లా మేయర్ పీఠం పైన పాగా వేసేందుకు వెయిట్ చేశారు. అయితే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇక ఎవరి పనుల్లో వాళ్ళు బీసీ మేయర్ పై కన్నేసేందుకు వాళ్ళ
చర్యల్లో ఉన్నారు. ఇక ఆర్మూర్ కు సంబంధించి కూడా చూస్తే ఆర్మూర్ చైర్మన్ పీఠం కూడా జనరల్ మహిళకు కేటాయించడం జరిగింది. ఆర్మూర్ లో మొత్తం 36 వార్డులు ఉంటాయి. ఈ ఎస్టీ జనరల్ కి ఒక వార్డు, అలాగే ఎస్సీ మహిళకి ఒక వార్డు, ఎస్సీ మహిళకి ఒక వార్డు, బీసీ మహిళకి 7 వార్డులు, బీసీ జనరల్ కి 7 వార్డులు, బీసీ మహిళకు 10 వార్డులు. ఆర్మూర్ లో గతంలో పిఆర్ఎస్ కు సంబంధించి చైర్పర్సన్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఈసారి కూడా జనరల్ మహిళకే కేటాయించడం జరిగింది. ఇక భీమ్గల్ లో మొత్తం 12 మున్సిపల్ వార్డులు ఉంటాయి. ఈ 12లో ఎస్సీ మహిళకి 1 కేటాయించారు, ఎస్సీ జనరల్ కి 1 కేటాయించారు, అలాగే ఎస్టీ జనరల్ కి కూడా 1, బీసీ జనరల్ కి 2, బీసీ మహిళకు 1, జనరల్ కి 2, జనరల్ మహిళకి 4 వార్డులను కేటాయించారు. ఇక్కడ కూడా మున్సిపల్ పీఠం బీసీ జనరల్ మహిళకు కేటాయించడం జరిగింది. ఇక బోధన్ లో 38 వార్డులు ఉంటాయి. ఇక్కడ కూడా ఎస్సీ మహిళకి 1, ఎస్సీ జనరల్ కి 2, ఎస్టీ జనరల్ కి 1, బీసీ మహిళకి 7, అలాగే బీసీ జనరల్ కి 8, జనరల్ మహిళకి 11. ఎస్ చెప్పండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. సో ఇది నిజామాబాద్ లో ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు వరంగల్ విషయానికి వెళ్తే మాత్రం వరంగల్ లో జనరల్ సీట్ ఖాయమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఎంతమంది ఆశావహులు ఉన్నారు, ప్రధాన పార్టీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రశాంత్, లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్ చెప్పండి, అక్కడ వరంగల్ విషయానికి వస్తే అక్కడ ఓపెన్ జనరల్ కేటగిరీకి సీట్ కేటాయించినట్లుగా తెలుస్తుంది. అయితే ఎంతమంది ఆశావహులు ఉన్నారు, పోటీలో ఎవరెవరు నిల్చునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది, ప్రధాన పార్టీ నుంచి ఎవరు ఎక్కువగా ఆశ చూపిస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రశాంత్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. రైట్, వరంగల్ నుంచి అయితే జనరల్ ఓపెన్ కేటగిరీని అయితే రిజర్వ్ చేయడం జరిగింది. తెలంగాణలో రైట్, ఇక వరంగల్ విషయానికి వస్తే మాత్రం వరంగల్ నుంచి అయితే జనరల్ కేటగిరీ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఎంతమంది ఆశావహులు ఉన్నారు, ఈ ప్రధాన పార్టీ నుంచి ఎవరెవరు బరిలో నించునే అవకాశాలు ఉన్నాయో వివరించడానికి ప్రస్తుతం మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. ప్రశాంత్ చెప్పండి, ఎంతమంది ఆశావహులు ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హోరు జోరు అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఓటర్ లిస్ట్ ఫైనల్ కావడంతో పాటు ఇటు వార్డులు, అదేవిధంగా మేయర్, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు కూడా కొద్దిసేపటి క్రితమే ఆయా జిల్లా కలెక్టర్ల సారథ్యంలో డాల ద్వారా ఎంపిక చేశారు. దానికి సంబంధించి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ స్థానానికి కేటాయింపు కూడా నిర్ణయించుకున్నారు. అది ఇటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము, సుమారు 10 లక్షల ఓటర్లు ఉండేటువంటి ఈ యొక్క గ్రేటర్ వరంగల్ నగరానికి జనరల్ స్థానాన్ని కేటాయించారు. గతంలో ఆ జనరల్ మహిళకు కేటాయించారు, ఈసారి జనరల్ స్థానానికి కేటాయించారు. దాంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు కూడా మున్సిపల్ చైర్మన్ల స్థానాలను కూడా కొద్దిసేపటి క్రితమే ఖరారు చేశారు. అటు జిల్లా కేంద్రాలలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహబూబాద్ జిల్లా మానుకోట మనం చెప్పే మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎస్టీ మహిళకు కేటాయించారు. అదేవిధంగా ఇటు భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ బీసీ జనరల్ కు కేటాయించారు. అదేవిధంగా ములుగు జిల్లా కేంద్రము అయినటువంటి బీసీ మహిళ కేటాయించారు. జనగామ బీసీ జనరల్ కేటాయించారు. అయితే మిగతా చూసుకున్నట్లయితే కేసముద్రం ఎస్సీ మహిళ, మరిపేడ జనరల్ మహిళ, తొర్రూరు జనరల్ స్థానాన్ని కేటాయించారు. డోర్నకల్ ఎస్సీ జనరల్, పరకాల జనరల్ స్థానం, వర్ధనపేట కూడా జనరల్ స్థానం కేటాయించారు. నర్సంపేట బీసీ మహిళకు, అదేవిధంగా స్టేషన్ గల్పూర్ ఎస్సీ జనరల్ స్థానాలు కేటాయించారు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు చైర్మన్లను కూడా ఖరారు చేశారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం అయితే చూస్తే ఈసారి ఆశాభావుల సంఖ్య అటు బలంగా ఉండే అవకాశం అయితే ఉంది. మొన్నటి సర్పంచ్ ఎన్నికలలో అందరూ ద్విముఖ పోటీ ఉందనుకున్నారు, కానీ త్రిముఖ పోటీ అనూహ్యంగా బీజేపీ పార్టీ కూడా పోటీలో బరిలో ఉండడంతో అయితే త్రిముఖ పోటీలతో అయితే కొన్ని ఫలితాలు కింద మీద అయ్యాయి. అయితే ఈసారి మున్సిపల్ ఎన్నికలలో మాత్రం బీజేపీ గతంలో మంచి ప్రాతినిధ్యం వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక స్థానాలలో అటు
వైస్ చైర్మన్లను కూడా భూపాలపల్లి పరకాలతో పాటు వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 10 స్థానాలు గెలిచిన చరిత్ర బీజేపీకి ఉంది. కాబట్టి ఈసారి అటు ప్రధాన అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు అటు బీజేపీ 3 త్రిముఖ పోరుగానైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ యొక్క పోరు కొనసాగే అవకాశం ఉంది. 3 ప్రధాన పార్టీలకు సంబంధించి ఆశావాహుల సంఖ్య కూడా జనరల్ స్థానాలలోనైతే పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇటు వరంగల్ కార్పొరేషన్ లో కావచ్చు, అటు మున్సిపల్ ఆశాభావులకు ఈసారి కొంత అనుకూల పవనాలు అటు ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల మాజీ ఎమ్మెల్యేలకు కూడా కొంత అనుకూలమైనటువంటి రిజర్వేషన్లు రావడం అయితే అందరికి కూడా ఆశాభావుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు ప్రతి మున్సిపాలిటీలో గ్రేటర్ కార్పొరేషన్ లో మాత్రం త్రిముఖ పోరు ఉండే అవకాశం అయితే ఉంది శివాని. అయితే గతంలో కరోనాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా కొంత త్రిముఖ పోరే కొనసాగింది. అప్పుడు కొంత కాంగ్రెస్ వీక్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా అన్నట్టుగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మేయర్ స్థానం కైవసం చేసుకుంది. కానీ అనంతరము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేయర్ ప్రస్తుతం ఉన్న గుండు సుధారాణి అటు అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడంతో అటు మేయర్ స్థానము కాంగ్రెస్ కు వశమైంది. కానీ ఈసారి అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఈసారి బరిలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత త్రిముఖ పోరులో ఎవరికి మేయర్ పీఠం వరిస్తుంది అనేది అయితే చూడాలి. అటు పార్టీల వారిగా చూస్తున్నట్లే ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇటు 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా అటు కొండ సురేఖ మంత్రిగా ఉంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా సీనియర్ జిల్లా అధ్యక్షుడు సీనియర్ నేత అయినటువంటి నాయన రాజేందర్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా వర్ధనపేట నుంచి కేఆర్ నాగరాజు ఉన్నారు. ఈ 3 స్థానాలకు సంబంధించి ఎవరి ఎమ్మెల్యే స్థానాలలో ఎక్కువగా ఎమ్మెల్యే కార్పొరేషన్లు గెలిపిస్తే వారికి మేయర్ పదవి ఇస్తానని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆఫ్ ద రికార్డ్ గా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఒకవేళ గతంలో తూర్పు నుంచి మేయర్ పదవులు ఇచ్చే కొంత ఆనవాయితీగా కొనసాగుతుంది. కానీ ఈసారి దానికి చెక్ పెట్టేందుకు అధికార పార్టీలోనే అటు కొండ సురేఖ వర్సెస్ నాయన రాజేందర్ రెడ్డిగా ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో నాయన రాజేందర్ రెడ్డి ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో తమ యొక్క అభ్యర్థులను అటు పనిలో పెట్టుకొని డివిజన్ల వారీగా నిధులు కేటాయించి వాళ్ళ గెలుపు కోసమే పనిచేస్తున్నాడు. అత్యధిక స్థానాలు కనుక పశ్చిమ నుంచి గెలిస్తే తనకు మేయర్ పీఠం కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే నాయన రాజేందర్ రెడ్డి అటు అధిష్టానానికి చెప్పిన పరిస్థితి ఉంది. అటు తూర్పు నియోజకవర్గంలో కూడా 26 డివిజన్లు 24 డివిజన్లు ఉన్నాయి. 24 డివిజన్లలో కూడా అత్యధిక స్థానాలు కనుక గెలిస్తే అటు కూడా మేయర్ స్థానం వెళ్లే అవకాశం ఉంది. అయితే 13 స్థానాలు ఉన్నటువంటి వర్ధనపేట కూడా ఇందులో 13 డివిజన్లు ఉంటాయి కాబట్టి తమ ఆధిపత్యాన్ని కూడా కొనసాగిస్తే ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ స్థానం కొట్టే అవకాశం ఉంటుందనేది అయితే అటు ఎమ్మెల్యే నారాజు కూడా అటు అధికార పార్టీ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య పోటీ నిలబడుతుంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది వరంగల్లో ఉన్న సిచ్యువేషన్. మొత్తానికైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికలు రానే వచ్చేసాయి. తెలంగాణలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారైపోయాయి. ఇంకొన్ని రోజుల్లో స్కెడ్యూల్ కూడా విడుదల కాబోతోంది. చైర్పర్సన్లు, మేయర్ పోస్టుల రిజర్వేషన్లు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకే శ్రీదేవి ఇప్పటికే వెల్లడించారు. 10 మున్సిపల్ కార్పొరేషన్స్ లో మహిళలకు 5 దక్కాయి, అంటే 50% అన్నమాట. సో గ్రేటర్ హైదరాబాద్ జనరల్ మహిళకు కేటాయించారు. నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్ సీట్ జనరల్ మహిళలకి దక్కాయి. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మాత్రం జనరల్ విభాగానికి వెళ్లాయి, ఓపెన్ కేటగిరీ. సో బీసీ మహిళకు మహబూబ్ నగర్ మేయర్ సీటు రిజర్వేషన్లు వెళ్ళింది. అలాగే మంచిర్యాల, కరీంనగర్ విషయానికి వస్తే మేయర్ సీట్లు బీసీ జనరల్ కు దక్కాయి. కొత్తగూడెం ఎస్టీ జనరల్ అండ్ అలాగే రామగుండం ఎస్సీ జనరల్ కు సీట్ దక్కాయి. ఇక మొత్తంగా 121 మున్సిపాలిటీస్ లో చైర్పర్సన్లు జనరల్ కు 61, బీసీలకు 38, ఎస్సీలకు 17, ఎస్టీలకు 5 దక్కాయి. సో రైట్, ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల గురించి మనం తెలుసుకున్నాం. మూవింగ్ టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీకి బీసీ జనరల్ సీట్ దక్కింది. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి. మొత్తానికైతే మంచిర్యాలలో బీసీ జనరల్ సీట్ అయితే ఖాయమైంది కాబట్టి అక్కడ ఇది వరకు ఎంతమంది ఆశావాహులు ఎదురుగా చూశారు ఈ లిస్ట్ కోసం? ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరు ఎక్కువగా ఆశావాహులు ఉన్నారు? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది మంచిర్యాల కార్పొరేషన్ కి సంబంధించి? రైట్ శ్రీనివాస్, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి.
ఇటు తెలంగాణ రాష్ట్రంలో అయితే మున్సిపల్ ఎన్నికలకైతే నగరం మోగింది. ఇప్పటికే ఓటర్ల లిస్ట్ అయితే తుదిదాపుతా క్లియర్ అయిపోయింది. ఈ రోజు రిజర్వేషన్లు కూడా ఖరారైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మేయర్ స్థానం బీసీ జనరల్ స్థానానికి అయితే కేటాయించగా మంచిర్యాల కార్పొరేషన్ కు సంబంధించి మొత్తం 50-60 వార్డులు అయితే ఉన్నాయి. ఈ 60 వార్డులకు సంబంధించి ఒక్క స్థానం ఎస్టీకి కేటాయించగా ఎస్సీలకు 9 స్థానాలు, బీసీలకు 20 స్థానాలు, ఇటు జనరల్ కు సంబంధించి 30 స్థానాలు అయితే కేటాయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు చెన్నూరుకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా ఆ రిజర్వేషన్లు కూడా ఖరారు చేసిన పరిస్థితులు ఉన్నాయి. లక్షపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా రిజర్వేషన్లు అయితే ఖరారయ్యాయి. ఇటు చెన్నూరుకు సంబంధించి బీసీ జనరల్, ఎస్సీ జనరల్ తో పాటు లక్షపేట స్థానానికి సంబంధించి కూడా ఎస్సీ జనరల్ స్థానం అయితే ఖరారైంది. అయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి మేయర్ స్థానానికి అయితే భారీగా ఆశావాహులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు మంత్రి వివేక్ తో పాటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దగ్గరికి కూడా ఆశావాహులు అయితే భారీ సంఖ్యలోనైతే క్యూ లైన్లు కట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా మేయర్ స్థానాన్ని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా ఈ మేయర్ స్థానంలో తమ అభ్యర్థులను ఎక్కువ మొత్తంలో గెలిపించుకొని కూడా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అయితే 3 పార్టీలు అయితే ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఖచ్చితంగా మంచిర్యాల మేయర్ స్థానానికి సంబంధించి కూడా పూర్తిగా త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. అసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అసిఫాబాద్ స్థానానికి సంబంధించి అసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలోనైతే రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. అలాగే కాజ్రార్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేనైతే ఖరారు చేసిన పరిస్థితులు అయితే చైర్మన్ స్థానానికి సంబంధించి అయితే బీసీ జనరల్ స్థానాలకైతే ఇచ్చిన పరిస్థితి అయితే ఇటు అసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కూడా మున్సిపల్ పోరు ఉన్న నేపథ్యంలోనైతే ఇప్పటికే భారీగా ఆశావాహులు అయితే క్యూ కడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగరవేయాలంటూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు కూడా రచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు ప్రాంతంలో కొంతమేర కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా పశ్చిమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉండడంతో అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ లో బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువ మొత్తంలో అయితే బీజేపీకి పాజిటివ్ ఉన్న నేపథ్యంలో అక్కడ సభనైతే నిర్వహించారు. ఈ సభ కూడా మున్సిపల్ ఎన్నికలకు నగారం మోగించడానికి అక్కడ సభ నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో అయితే బీజేపీ ఖాళీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఖచ్చితంగా తమ ఎక్కువ మొత్తంలో స్థానాలను కైవసం చేసుకోవడానికి అయితే ఇటు ఆశావాహులు అయితే ఎక్కువ మొత్తంలో పోటీ పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.